వేదన పడుతున్నావు. లాజరు కష్టమైన, నష్టమైన, బాధైన, పేదరికమైన అతడు నా పేరుకు నమ్మకంగా జీవించినాడు కనుక అతడు నెమ్మది పొందుతా ఉన్నాడు. కాబట్టి ఈ లోక యాత్రలో మనం దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నమ్మకంగా ఈ లోకంలో జీవించాలా. మనకు పరలోకం ఉంది, మనకు నిత్య రాజ్యం ఉంది. ఈ రాజ్యం శాశ్వతమైనది కాదు, ఇది కొంతకాలం ఉంటుంది, ఇది కాల్చివేయబడుతుంది. దేవుడు మనకు నూతన ఆకాశం, నూతన భూమి ఇస్తాడు. ఆ నూతన ఆకాశం, నూతన భూమి నీతి నివసిస్తుంది. దేవుడు మనతో ఉంటాడు. మన కళ్ళలో ప్రతి భాష ఆయన చూస్తాడు. ఆయన తన ప్రజలతో నివాసం ఉంటాడు. కాబట్టి ప్రేమల వాళ్ళ ఈ లోకంలో ఉన్న యాత్రికులము, ఈ లోకంలో ఉన్న పరదేశము, ఈ లోకంలో ఉన్న యాత్ర ముగించాల్సిన ఏదో ఒక దినాన అయితే యేసుక్రీస్తు యాత్ర ముగిస్తే మనకు పరలోకము, నిత్య జీవనము, నెమ్మది ఉంది. కనుక యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన 33,000 సంవత్సరాలు జీవించినాడు, ఆయన మరణించినాడు, ఆయన తిరిగి వచ్చినాడు. యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు సజీవుడు. ఆయన మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. కనుక ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచిన వారికి యేసునందు నాయన విశ్వాసం ఉంచే ప్రతివాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఎవరైతే దేవుడికి విశ్వాసం ఉంచినారో వారు చనిపోయినా మరి బ్రతుకుతారు. అంతేకాకుండా బ్రతికి నాయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఆయన బ్రతికి విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఎందుకంటే యేసు మరణాన్ని జయించినాడు, సమాధిని జయించినాడు, లోకాన్ని జయించినాడు, పాపాన్ని జయించినాడు. కనుక యేసు ప్రభు ఎట్టివారు తన ప్రజలు కూడా తన ప్రజల మధ్య విజయాన్ని దయచేస్తాడు. అందుకని యేసు ప్రభు చెప్పిన మాట పునరుత్థానములో జీవనము. మనందరం కూడా పునరుత్థానములో పాలుభాగస్వం అవుతాము. మనము తిరిగి లేస్తాం. మనం తిరిగి లేచి ఆయనతో పాటు సదాకాలము మనం ఉంటాము. అందుకని దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపడత వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరు ఉండులాగా మరలా మరి నాయకులకు మిమ్మల్ని తీసుకొని పోదును. కాబట్టి యేసు ప్రభు మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. కనుక మనం ఆయన రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉంటాము. కాబట్టి మీరు భయపడకుడి, దిగులు పడకుడి. ఈ లోకంలో మనం కొంతకాలమే, ఈ లోకంలో యాత్రికులము, మనకు శాశ్వతమైన రాజ్యం ఉంది. ఆయన రాజ్యం ముఖ్య రాజ్యము, అది యుగాయుగం ఉండే రాజ్యము. కనుక ఈ లోకంలో మనం జీవించినంత కాలము ప్రభు పని చేయాలా, ప్రభు కొరకు మనము అనేకుల్ని సిద్ధపాటు చేయాలా. ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు మనం అనేకుల్ని మన కొరకు మనం పనిచేసుకుంటూ దేవుని పనిలో సాకారంగా ఉండాలా. అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉండాలా. కనుక మీ హృదయములను కలవరపడనీయొద్దు. ఎందుకంటే మనకు దేవుని రాజ్యం ఉంది. ఆయన రాజ్యంలో మనం సదాకాలం ఆయనతో ఉంటాం. చివరి ఒక మాట ఏంటంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములో మీరు ఆదరించబడదురు. కాబట్టి దేవుడు ఆదరణకర్త. ఆయన ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు ఆయన కుటుంబాన్ని ఆదరిస్తాడు. యెరూషలేములో మీరు ఆదరింపబడదురు. సంఘములో దేవుడు సేవకం ద్వారా, ప్రజల ద్వారా, సహవాసం ద్వారా దేవుడు ఆదరిస్తాడు. కనుక మీ హృదయముని కలవరపరచనీయకుడి. ఆయన మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఉన్నాడు, తిరిగి ఆయనతో పాటు ఉండడానికి తీసుకెళ్తాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దేవుడు మరి ఒక తల్లి వారిని ఆదరించినట్టు మీ కుటుంబాన్ని ఆదరిస్తాడు. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. సంఘంతో ఆదరణ, సేవకు ద్వారా ఆదరణ, దేవుని ద్వారా ఆదరణ, దేవుని మాట ద్వారా ఆదరణ. కనుక మనము పునరుత్థానములో పాలుపడాల్సిన అవుతాము. ఆయన విశ్వాసం వారికి ఎన్నని కూడా మరణం లేదు. ఎందుకంటే యేసు ప్రభు మరణాన్ని జయించినాడు కనుక మనం కూడా మరణాన్ని జయిస్తాం, సమాధిని చేస్తాం. ఆయనతో పాటు పునరుత్థానంలో ఆది భగవస్తులం అవుతాం. ఆయనతో పాటు సదాకాలం ఆయన రాజ్యంలో ఉంటాం. కనుక కుమారస్వామి మరి ఆయన పునరుత్థానంలో పాలుభాగంగా ఉంటాడు. దేవుడి రాజ్యంలో శాశ్వతంగా ఉంటాడు. ఎందుకంటే మనిషి చేస్తా ఉంది. ఈ మనిషి శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు
మరణము లేదు. ఆయన దేవుడితో పాటు సదాకాలము ఆయన రాజ్యంలో దేవుడితో ఉంటాడు. కనుక మీరు కలవరపడుకుని మనకు మరణం లేదు, మనందరం పునరుత్థానంలో పాలిభాగస్తులుగా ఉంటాం. యేసు ఏ విధంగా మరణాన్ని గెలిచినాడు, సమాధిని గెలిచినాడు, ఆయన పునరుత్థానాలు అయినారు. ఆ రీతిగా మనందరం పునరుత్థానంలో పాలిభాగస్తులుగా ఉంటాం. ఆయనతో పాటు సదాకాలం మన రాజ్యంలో ఉంటాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆదరించిందాక, దేవుడు వాక్యాన్ని దీవించిందాక, వాక్యం ఇచ్చిన అనడానికి వందనాలు.